క్వశ్చన్లకు వెళ్తే మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గానే ఉందా అంటే 2 సంవత్సరాలు అయింది. చొప్పదండి ప్రజలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనేవాళ్ళు దాదాపు 60% ఉన్నారు, బాగోలేదు అనేవాళ్ళు 34%, మెరుగుపరుచుకోవాలి అనేవాళ్ళు 6% పైగా ఉన్నారు. అంటే దాదాపు 60% ప్రజలు అంటే మేడిపల్లి సత్యం పనితీరు పట్ల, ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా. ఇది ఎందుకు ఇదంతా వచ్చింది అని అంటే ఆయన అవైలబిలిటీ ఎక్కువగా ఉంది ప్రజల్లో అనేది, ఏ చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది ఉన్నా సంతోషం ఉన్నా ఆయన ప్రజల్లో ఉంటున్నారు అనేది అక్కడ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మన చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు పోతున్నాయి? అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంతకు ముందు కంటే ఇప్పుడైతే బెటర్. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే వరకు అయితే అన్ని పనులు నీట్గా చేస్తుండు. ఒక నెలకొకసారి అయితే మా ఊరికి కంపల్సరీ విజిట్ చేస్తాడు. అంతకు ముందు ఎమ్మెల్యేనైతే 6 నెలలకు ఒకసారి అచ్చుడు అట్లా చేసింది. మార్పు అంటే ఇక ఇదే, ఇప్పుడు ఇవన్నీ మార్పు కాదా. ఇప్పుడు ఇందిరా మిల్లు అచ్చుడు అయినా కానీ మార్పే, ఫ్రీ కరెంట్ అయినా కానీ అది కూడా మార్పేనా. కానీ ఇక దీనిలో ఎంతో కొంతమంది అనేది విమర్శలు అనేది జరుగుతూనే ఉంటాయి. మన ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు నచ్చింది మన కేసీఆర్ చేసిన పాలన కన్నా, ఎందుకంటే మనకు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, అందులో ఎవరికి ఎక్కువ రేషన్ కార్డు రాలేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చింది, అది బాగా మంచిగా ఉన్నది. కానీ ఇప్పటి వరకు అయితే మా ఊరికి ఏదైనా కానీ, ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ చెప్తే మాత్రం వస్తాడు మేడంపల్లి సత్యం గారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు అంత దగ్గర బూరిపల్లి నాగిరెడ్డిపూర్ ఒక 3 కిలోమీటర్లు ఉంటాయి. ఆ ఎమ్మెల్యే అయితే ఒక్కసారి కూడా నాగిరెడ్డిపూర్ రా. బాబాయ్ ఎట్లా ఉంది ఇక్కడ చొప్పదాంట్లో వాతావరణం ఎట్లా ఉంది? వాళ్ళు కూడా చేసేది చేస్తారు కదా, వాళ్ళు ఉన్న కాడికి దోసుకురు అందరూ, వాళ్ళు ఉన్నంత నాకిర్రు, వీళ్ళు మూడ్చుకుంటూ వస్తారు. వాళ్ళు ఏం చేసిర్రు, అందరు దొంగలే. ఎవరు మన కేటీఆర్ మొత్తం, టీఆర్ఎస్ మొత్తం దొంగలే, బీజేపీ దొంగే. ఇప్పుడు ఎన్నికలు ఏడా పెడతారు, సర్పంచ్లు వచ్చి గెలిచిన దోసుకునడానికి వస్తారు. ఎవరు గెలిచి డెవలప్ ఒక్కలన్నా మీకు తెలిసి, ఒక్కలన్నా మా ఊరికి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్టుకుని మేము మా ఊరిని డెవలప్ చేస్తామని ఒక్కలన్నా అడిగిరు ఇంతవరకు ఈ స్టేట్లో. కానీ ఎప్పుడు పెడతారని చూస్తానని నలుగురిని వేసుకొని తాగుదాం, తిందాం, దోసుకుందాం అని వచ్చారు. కానీ ఎవడు చేస్తారు? ఎంఆర్ ఆఫీస్కో ఎంపీడీ ఆఫీస్కో వాళ్ళనే కూర్చొని కూకుండా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇంతకుముందు టీఆర్ఎస్ కూకున్నారు.